మిత్రులారా, ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కృతజ్ఞత సభగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మానవతరాయన్నకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఇంత బిజీ షెడ్యూల్లో ఈ వేదిక మీదకి సమయం ఇచ్చి వచ్చినటువంటి ప్రియమైన అన్న, మనందరి తరపున నిరంతరం కొట్లాడేటువంటి ప్రజా గొంతుక తీర్మార్ మల్లన్నకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఎన్నో ఏండ్లుగా ప్రజా పోరాటాల్లో, ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంతో పాటు మా తండాలో మా రాజ్యం రావాలి అని, మా తండాలో మా రాజ్యం రావాలి అని చెప్పి పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు, తెలంగాణ పులికేకలు వినిపించినటువంటి ఉద్యమకారుడు మారోజు వీరన్న నాయకత్వంలో ఈ తెలుగు నేల మీద దాదాపు గద్దరన్నను అన్ని ప్రాంతాలు తిప్పి ప్రజా సమస్యలు కొట్లాడినటువంటి నాయకుడు బెల్లయ్య నాయకన్నను గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభకు మన ఆడబిడ్డ శోభారాణకు వచ్చింది, గట్టిగా చప్పట్లతో అక్కకు ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలకు పేరు పేరున, మానవతరాయణతో పాటు యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు ధన్యవాదాలు చెప్తూ, పాత్రికేయ మిత్రులకు వందనాలు చెప్తూ, ప్రజా ప్రభుత్వానికి దొరల గడీల పాలన గూల్చి ఆ రోజు పాడుకున్నాం. వద్దు వద్దురా ఓదరా నీ పాలనొద్దురా మాదరా, అట్లా ఆ రోజు పాడుకున్నాం. ప్రజాపాలన తెచ్చుకున్నాం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాప్రభుత్వంలో 10 ఏళ్ల కాలం లెక్కబెట్టినా రాని ఉద్యోగాలు ఏడాది కాలంలోనే అద్భుతంగా సాధించినందుకు కృతజ్ఞతగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఇంకా ఏదైతే రాలేదో ఆ రాణి కూడా సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మాట్లాడే వర్గాలు మాట్లాడుతూనే ఉండాలి, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు రాస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు మనకు అనుకూలమైనటువంటి పని చేయించుకుంటూ పోతుండాలి తప్ప మనం దూరంగా ఉంటే కలవదు. కనుక విద్యార్థులు రేపటి దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంటే ఇవాళ ఎంతో సంబరపడుకుంటే ఈ కార్యక్రమానికి వచ్చినాం. మళ్ళా చాలా రోజుల తర్వాత వాళ్ళని కలుస్తున్నామని చెప్పి మన బహుశా తెలుగు మహాసభలు పెట్టినప్పుడు వచ్చినట్టు అనుకుంటే ఇక్కడికి మళ్ళీ ఇవాళ ఆ రోజు కాశం సారు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ ఇవాళ మానవతరాయన పిలిచినటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కలవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాం. ప్రజాప్రభుత్వానికి మా స్వాగతం తెలియజేస్తూ విద్యార్థుల భవిష్యత్తు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి సంవత్సర కాలంలోనే మనకు 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ మనందరం కూడా పాటకు సలాము, ఆటకు సలాము, మాటకు సలాము, ఉద్యమ బాటకు సలాము, నేలకు సలాము, తెలంగాణకు సలాము, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలాము, వీరవనితలకు సలాము, పాటకు సలాము, ఆటకు సలాము, ఆటకు సలాము, ఆటకు సలాము, ఆటకు సలాము, ఉద్యమ పాటకు సలాము, ఆటకు సలాము, ఉద్యమ పాటకు సలాము, నేలకు సలాము, తెలంగాణకు సలాము, నేలకు సలాము, తెలంగాణకు సలాము, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలాము, వీరవనితలకు సలాము, పాటకు సలాము, ఆటకు సలాము, ఆటకు సలాము, ఉద్యమ ఆటకు సలాము, చెమట చుక్కలని ఎదార పోసి పోడు పోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని వేధిస్తుంటే, శిస్తుగట్టమని వేధిస్తుంటే, శిస్తుగట్టమని వేధిస్తుంటే, కాకపీలపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలాము, సారక్కకు సలాము, సమ్మక్కకు
పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో అమ్మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపినం ఆత్మగౌరవ పోరాటానికి ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అట్లాంటి తెలంగాణ మట్టిని ప్రేమించి మట్టికో విముక్తి కోసం అసూలు వాసిన వీరులకు ఒకసారి గట్టిగా చప్పట్లతో మనమందరం నివాళులు అర్పిద్దాం మిత్రులారా. మనందరం గట్టిగా చప్పట్లతో విద్యార్థి అమరవీరుల కుషాన్ రెడ్డికి, యాదయ్యకు, సిరిపురం యాదయ్యకు, వేణుగోపాల్ రెడ్డికి, అనేక మంది తెలంగాణ కోసం అసలు వాసిన విద్యార్థి అమరులకు గట్టిగా చప్పట్లతో మనందరం కూడా నివాళులు అర్పిద్దాం మిత్రులారా. గట్టిగా చప్పట్లు. మీ అమూల్యమైన త్యాగాలు సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, మల్ల త్యాగాలతో పడదమా, విద్యార్థి అమరులను దలుసుకుందమా, త్యాగాలతో పడదమా త్యాగాలతో ఉందమా ఆ వీరుల జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎదిగే తరంగా మీరు మీ తమ్ముడిగా, మీ అన్నగా, పెద్దవాళ్ళైతే నాకు అన్నలు, చిన్నవాళ్ళైతే నా తమ్ముళ్ళు, మీకు చెప్పేటువంటి సందేశం ఒకటే మాట. మానవ సమాజం అనే పుస్తకంలో మీకోసం ఒక పేజీ అయినా ఉండాలి, లేదా పేజీలో మీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఎన్నో పుస్తకాలు స్టడీ చేస్తున్న మీరు, ఎన్నో గ్రంథాలు స్టడీ చేస్తున్న మీరు 100 ఏండ్లకు సరిపడా చరిత్రను ఇక్కడి నుంచే మీరు నిర్మాణం చేయాలి. అప్పుడే మన పుట్టుకకు అర్థం, ఈ క్యాంపస్కి వచ్చినందుకు అర్థం. అట్లాంటి అర్థాన్ని మనం వెతుకోవాల్సిందిగా కోరుతూ, మనిషిగా వచ్చిన మనం మళ్ళీ ఈ భూమి మీదకి రాం. నువ్వంటే ఏందో ప్రూవ్ చేసుకో ఈ సమాజంలో. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం అని చెప్పి తెలియజేస్తూ, వాట్సాప్లో, ఫేస్బుక్లో కాలాక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూర్చొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రాను, ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యంలా గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. అట్లాంటి చరిత్ర రాస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.